దేవుడు కరుణించిన వరమివ్వన్ పూజారి చందాన పెళ్లంకోడు డ్రైన్ పొడిగతీత పనులు అవనిగడ్డ నియోజకవర్గ పరిధిలోని మంగళాపురం నుంచి మాచేరు వరకు గల పిల్లంకోడు డ్రైన్ పరిధిలోని రైతుల పొలాలు ముంపునకు గురయ్యాయి. దేవుడు కరుణించిన పూజారి వరం ఇవ్వలేదన్న చందాన పిల్లంకోడు డ్రైన్ తయారైంది. వివరాల్లోకి వెళ్తే ఇటీవల వచ్చిన భారీ వరదలు వర్షాల కారణంగా చల్లపల్లి మండలంలోని మంగళాపురం రెవెన్యూ నుంచి మాచేరు గుండేరు డ్రైన్ వరకు గల పిల్లంకోడు డ్రైనేజీ పరిధిలో సుమారు 1200 ఎకరాల్లోని పచ్చని పొలాలు పూర్తిగా నీట మునిగాయి. దీంతో రైతులు అవనిగడ్డ ఎమ్మెల్యే మండలి బుద్ధప్రసాద్ దృష్టికి విషయాన్ని తీసుకుని వెళ్లగా వెన్నువెంటనే స్పందించిన ఆయన పిల్లంకోడు డ్రైన్ పొడుగతీత తీయించవలసిందిగా అధికారులను ఆదేశించారు. కానీ అధికారులు తూతూ మంత్రంగా అరాకొర మాత్రమే గుర్రపు డెక్కపై కలుపు మందు పిచికారీ చేయించారు. ఇదిలా ఉంటే నీటి ప్రవాహం తగ్గిన తర్వాత రైతులు రెండవసారి వరి నాట్లు వేశారు. 4 రోజుల క్రితం రెండవసారి కురిసిన అకాల వర్షాలకు రెండవసారి వేసిన వరి నాట్లు సైతం నీట మునగడంతో రైతులు పూర్తి స్థాయిలో నష్టపోయారు. అధికారుల నిర్లక్ష్యం వల్లనే తాము నట్టేట మునిగిపోయామని బోరుమంటూ విలేకరుల ఎదుట కన్నీరు పెట్టుకున్నారు. రైతు చంద్ర సుబ్బారావు మాట్లాడుతూ తన 6.20 ఎకరాల పచ్చని పొలం 2 విడతలు వేసిన వరి నాట్లు నీట మునిగాయని వాపోయారు. అధికారుల అలసత్వం వల్లనే తాము నష్టపోయామని వాపోయారు. రైతు డొక్కుటిపు మాట్లాడుతూ తాను తన సొంత 3.50 ఎకరాలతో పాటు కౌలుకు 10 ఎకరాలలో వరి నాట్లు వేసినట్లు పేర్కొన్నారు. పిల్లంకోడు డ్రైన్ ఆక్రమణకు గురి కావడంతో పాటు పూడికతీత తీయించకపోవడం వల్లనే తమ పొలాలు మునిగిపోయాయని విచారం వ్యక్తం చేశారు. ఎమ్మెల్యే బుద్ధప్రసాద్ సరైన రీతిలో స్పందించిన కాంట్రాక్టర్కు లబ్ధి చేకూరే విధంగా అధికారులు వ్యవహరించారని రైతులు ఆరోపించారు. గొర్రిపర్తి వెంకటేశ్వరరావు మాట్లాడుతూ తన సొంత 1 ఎకరం పొలంలో అలాగే 2 ఎకరాలు కౌలుకు వరి నాట్లు వేసినట్లు వెల్లడించారు. పిల్లంకోడు డ్రైన్ను అధికారులు పూడిగతీత పనులు చేయించకపోవడం వల్లనే తమ పొలాలు ముంపున గురయ్యాయని ఆవేదన చెందారు. మంగళాపురం రెవెన్యూ పరిధిలో ముంపున గురైన రైతులకు సరైన రీతిలో నష్టపరిహారం అందలేదని వెంకటేశ్వరరావు ఆరోపించారు. ఇప్పటికైనా సరైన విధంగా అధికారులు స్పందించి ఎమ్మెల్యే బుద్ధప్రసాద్ ఆదేశాలు అమలు పరచాలని, భవిష్యత్తులో తమ పొలాలు ముంపున గురి కాకుండా డ్రైన్ పూడికతీత పనులు చేయించాలని రైతులు ముక్తకంఠంతో కోరుతున్నారు. మంగళాపురంలో పిల్లంకోడు గుర్రపడెక్కి తీక మా పొలాలు దాదాపు ఒక 900 ఎకరం చిల్లర మొత్తం మునిగిపోయింది. రోడ్డు పతులు కూడా క్లియర్ లేక ఇదిగో ఈ మా చేతిలో పట్టుకున్నది పైరు 50 రోజుల నాడు పైరు ఇది ఊడిసింది. రెండోసారి కొంతమంది ఊడిశారు. ఫస్ట్ ఊడిసింది ఇది కుళ్ళిపోయింది. మళ్ళీ ఇప్పుడు నిన్న మొన్న కురిసిన వాళ్ళకి మళ్ళీ నీళ్ళు ఎక్కి మోకాట్లో ఎక్కి రెండోసారి మునిగింది. రెండోసారి ఊడ్చుకుంది మునిగిపోయింది. ఇదేమో ఆకు కుళ్ళిపోతుందండి. ఇది ఈ ఆకు గుర్రపడెక్కి తీపోవడం వలన, ఈ కోళ్ళు డ్రైన్లు శుభ్రం లేకపోవడం వలన, రోడ్డు సైడ్లు పతులు 2 శుభ్రం లేకపోవడం వలన మా నీళ్ళు పోక ఇది పరిస్థితి. రోడ్డు మీద 3 అడుగుల వరకు పారింది మొన్న. ఇప్పుడు నిన్న రోడ్లు ఎక్కుతానికి రెడీగా వచ్చి ఇవాళ కొంచెం దిగినాయండి నీళ్ళు. ఇప్పుడు చాలల్లో ఊడిపేసిన చాలల్లో మోకాటు లోతులున్నాయి నీళ్ళు. తర్వాత మాకు కొంతమందికి డబ్బులు వచ్చినాయండి, కొంతమందికి అసలు రాలా. ఎకరానికి ఇప్పుడు 4 ఎకరాలు 5 ఎకరాలు ఉన్నోడికి ఒక 70 సెంటుకి 60 సెంటుకి వచ్చినాయండి. అది దానికి రుజువు నేను, ఇక్కడ ఇంకా 2-3 ఉన్నారు. కొంతమందికి 8,000 కాడికి వచ్చినాయి అంటున్నారు. మాకు మట్టికి నాకు 6 ఎకరాలు 20 సెంటు ఉంది. ఇక్కడ 6 ఎకరాలు 20 సెంటుకి మా ఆవిడ పేరు 4 ఎకరాలు 20 సెంటు, నా పేరు 2 ఎకరాలు. ఆవిడ పేరు 5,000 పడినాయండి, 6,000 పడినాయండి. నా పేరేమో 16,000 పడినాయి. ఇదిగో ఇక్కడ ఒక ఆయన ఉన్నాడు, ఆయనకి 6 ఎకరాలు ఉంది. 6 ఎకరాలకి పడినాయండి. కొంతమందికి డబ్బులు పడలేదండి. అసలు ఒరిజినల్గా మునిగిపోయిన చాలా వాళ్ళకి పడలేదండి. అదిగో అక్కడ ఇంకా ఇప్పటికీ ఖచ్చితంగా 2 అడుగుల్లో నీళ్ళు ఉన్నాయి మా పొలంలో. ఆ తెలుపు దాంట్లో కొంతమంది పాపం రెండోసారి తెచ్చి ఊడ్చుకున్నారు నారు. నేనైతే ఓడవలా రెండోసారి. వాళ్ళది మళ్ళీ మునిగిపోయిందండి. మళ్ళీ మునిగిపోయింది వాళ్ళది. కానీ వాళ్ళు ఎకరానికి రెండోసారి దాదాపు 15,000 పెట్టి ఊడుతున్నారు. ఇదిగో వాళ్ళకి ఇక్కడ అతను ఉన్నాడండి నా పొలం పక్కనే, నేను మానుకున్నాను. ఇతను మళ్ళీ వాళ్ళు ఎక్కడో నారు పీక్కొచ్చి 15,000 పెట్టి మళ్ళీ పీక్కొచ్చి నాటేస్తున్నాడు. చెవిలో పడేలాగా 15,000 అయిందండి. ఇతను 3 ఎకరాలు 60 సెంటు ఉందండి. అక్కడ డబ్బులు ఎంత పడినాయో నాకు తెలియదు అతనికి. కానీ చాలామంది పడలేదని అంటున్నారు. నాదే రుజువు అండి. 6 ఎకరాలు 20 సెంటుకి 6 ఎకరాలు 20 సెంటుకి నాకు వచ్చి 16,000 ఏమో నా పేరు పడినాయండి 2 ఎకరాలకి. మా మిస్సెస్ పేరు 4 ఎకరాలు 20 సెంటు అయితే 6,500 పడినాయండి. ఈ మా ఊరు భోగిరెడ్డిపల్లి. ఈ మంగళాపురం పంచాయతీ కింద మా పొలం ఉంది.
మా పొలానికి నాకు వచ్చేసి 3 ఎకరాల 20 సెంట్లు ఉంది. ఈ సంవత్సరం ప్రతి సంవత్సరం ఇదే పని. బాగా మునిగిపోవటం తేలటం మునిగిపోవడం. ఈ సంవత్సరం బాగా పైనుంచి వరద ఘంటసాల దగ్గర నుంచి వచ్చిందంటున్నారు. బాగా మునిగిపోయి భారీ నష్టంలో ఉన్నాం. నేను దగ్గరగా 10 ఎకరాల కౌలు పొలం కూడా వేసా. 15 ఎకరాల పొలం మొత్తం పాడైపోయింది. ఈ సంవత్సరం కాదు, ప్రతి సంవత్సరం ఇదే పని. ఈ మురికి కాలువలు మొత్తం ఎవరికాళ్ళు ఆక్రమించేసి మొత్తం ఇక్కడి నుంచి దగ్గరికి 7-8 కిలోమీటర్లు అక్కడికి వెళ్ళాలి, కోడి దగ్గరికి వెళ్ళాలి. ఈ మాజేరు కోడి దగ్గరికి వెళ్ళటానికి మొత్తం అందరూ పూర్తి చేశారు. ఇది ఇలా కాకుండా సర్వేర్ని పెట్టి విడగొట్టి చేస్తే కానీ ఈ శాశ్వతంగా పరిష్కారం జరగదు. ఎవరో వచ్చి తూటి వరకు మందు కొట్టి ఇవన్నీ జరగని పని అండి. వచ్చి పూనుకుంటే ఇలా చేస్తే కానీ మా రైతుల పరిష్కారం కాదు. అది మంగళాపురం సలపల్లి మండలం కృష్ణా జిల్లా. గుర్రపటెక్కాకు మందు కొట్టారు కానీ ఉపయోగం లేకుండా పోయింది. ఒకసారి జరిగింది, అది మునిగిపోయింది, దెబ్బతిన్నాయి. మళ్ళీ రెండోసారి ఊడ్చుకుంటున్నాము. ఊడ్చుకున్నా కూడా ఉపయోగం లేకుండా నిన్న మొన్న వర్షానికి మునిగిపోయి డ్రైనేజీలు పూడిపోయి సైడ్ డ్రైనేజీలు చిన్న తుమ్ములేసి లాక్క వాటరు ఈ గుర్రపటెక్కకు అడ్డపడి చేలు మళ్ళీ మునిగిపోయి రెండోసారి ఊడ్చాం. 2 సార్లు ఊడ్చినా కూడా అవి మునిగిపోయి దెబ్బతింటున్నాయి. దానికి పరిష్కారం ఏంటని చెప్పి ప్రభుత్వం వారు కొంచెం ఆలకించి మమ్మల్ని కొంచెం ఆదుకునే మార్గం చూడండి అని చెప్పేసి కోరుతున్నాం. వెంకటేశ్వరం అండి, మంగళాపురం గ్రామం, సల్లపల్లి మండలం, కృష్ణా జిల్లా. మాకు మంగళాపురం నుంచి బోర్డుపల్లి వెళ్ళే దారిలో పిల్లంకోడు అని ఉంది. ఆ పిల్లంకోడు గుర్రటెక్క ముంచేసి మమ్మల్ని ఆగిపోవట్లేదు. అధికారులు గమనించుకుని పట్టించుకుని మాకు తీయాలి. మాకు క్లీన్ చేస్తే కానీ మాకు నీళ్ళు పోవు, మాకు క్లీన్గా ఉండాలి.